ఇందాక 17th క్వశ్చన్ ఒకటి మిస్ అయిందా, అది ఈ క్వశ్చన్. డాష్ ఆర్ ద కాగ్నిటివ్ కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ పర్సన్స్ ఆర్గనైజేషనల్ బిహేవియరల్ మోడల్. వ్యక్తి తన అనుభవాలని అర్థం చేసుకోవడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయని జీన్ పియాజే అన్నాడు. వాటి పేరేం పేరు? స్కీమా, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నాలెడ్జ్. ప్రపంచ జ్ఞానాన్ని వాడు స్కీమాల రూపంలో స్టోర్ చేసుకుంటాడని చెప్తుంది అనమాట. సో జీన్ పియాజే కొన్ని డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేస్తున్నాడు. అడాప్టేషన్లో భాగంగా అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రియం, డిసీక్విలిబ్రియం, స్కీమా, ఇవన్నీ ఆయన యూజ్ చేస్తున్న పదాలు. స్కీమా అంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నాలెడ్జ్. అడాప్టేషన్ ఈ బాహ్య ప్రపంచానికి అనుకూలంగా తను తాను సర్దుబాటు చేసుకోవడం అనేది ఉంది కదా అడాప్టేషన్. తనకున్న నాలెడ్జ్, తనకున్న దాన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాడంటే అడాప్టేషన్ ప్రాసెస్లో అసిమిలేషన్, అకామిడేషన్ అనే రెండు పదాలని ఆయన యూజ్ చేస్తాడనమాట. అసిమిలేషన్ అంటే అసిమిలేషన్కి ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఇన్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ అవర్ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ స్కీమా. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ అవర్ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ స్కీమా అంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ స్కీమాకి ఒక న్యూ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేయడం, ఒక న్యూ ఇన్ఫర్మేషన్ని, కొత్త బిల్డింగ్ బ్లాక్, కొత్త స్కీమా ఒకదాన్ని బుర్రలో పెట్టుకోవడం అనమాట అసిమిలేషన్ అనేది. అకామిడేషన్ అంటే ఆల్రెడీ ఉన్న స్కీమాస్లో మోడిఫై చేసుకోవడం, చేంజ్ చేసుకోవడం, అది అకామిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటి ముందరికి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్కకి ఫర్ ఉంది, అంటే మెత్తగా జూలు ఉంది, ఫర్ ఉంది, 4 కాళ్ళు ఉండి, ముద్దుగా బొద్దుగా చిన్నగా ఉంది. సో అలాంటి వేడి చూసిన వాడు డాగ్ అనే ఫీల్ అవుతాడు. సో అది అసిమిలేషన్. ఒక 4 కాళ్ళు ఉండి ఫర్ ఉండేది డాగ్ అని వాడు ఒక స్కీమాని అక్కడ పెట్టేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళినాడు. పోలీసులు వాడతారే, డాగ్ స్క్వాడ్ కోసం వాడతారే, అది బలంగా, ఎత్తుగా, దృఢంగా ఉంటుంది కదా. దాన్ని చూసి అది ఏంటో, ఇది వాడికి తెలియదు, ఇదేంటి అని అడుగుతాడు వాళ్ళ మదర్నో ఫాదర్నో, ఎవరు వెంటుంటే వాళ్ళని అడుగుతాడు. సో అడిగినప్పుడు వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఏం చెప్తారు? ఇది కూడా కుక్కే అని చెప్తారు. సో కుక్క అంటే అట్లా కదా, బొచ్చుతో ఉండాలి కదా, ఫర్ ఉండి పొట్టిగా స్మూత్గా ఉండి ఫ్రెండ్లీగా ఉండాలి కదా, మరి ఇది ఇలా ఉందేమి అని వాడికి డిసీక్విలిబ్రియం స్టేట్ అనేది మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే వాని సందేహము వాని పేరెంట్స్ చేత నివృత్తి చేయబడుతుందో అప్పుడు సో వాళ్ళు ఆల్రెడీ ఆ ఉన్న స్కీమాలో ఆ ఫర్ ఉండే కుక్కలే కాదు, మామూలుగా ఇట్లాంటివి కూడా కుక్కలే అనే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని మాడిఫై చేసుకుంటాడు. అదొకటే, ఫర్ ఉన్నదొకటే కుక్క కాదు, ఇవి కూడా కుక్కలే. ఒక ఎగ్జిస్టింగ్ స్కీమాలో చేంజెస్, మోడిఫికేషన్స్ చేసుకుంటాడనమాట. దాన్ని అకామిడేషన్ అంటారు. అసిమిలేషన్ అంటే న్యూ స్కీమా అంతే. అకామిడేషన్ అంటే ఎగ్జిస్టింగ్ స్కీమాలో మోడిఫికేషన్స్ చేసుకోవడం అనమాట. అడాప్టేషన్ ప్రాసెస్లో అసిమిలేషన్, అకామిడేషన్ అనేవి రెండు ఇంపార్టెంట్. ఫర్ ఇంటెలిజెన్స్ బిహేవియర్ అకామిడేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్టేషన్, స్కీమాస్, ఇవన్నీ కూడా జీన్ పియాజే యూజ్ చేసిన వర్డ్స్. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. A Way of Being book was written by Carl Rogers. Next question. It is important to obey laws, dictums and social conventions because of their importance in maintaining the functioning of society. This belongs to which stage and level of Kohlberg's theory. సో కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్ 3 స్టేజ్లు ఉన్నాయి. ప్రతి స్టేజ్లోనూ లెవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ సోషల్ ఆర్డర్, ఒబీడియన్స్ అనేది వీడు ఫాలో అవుతున్నాడు. ఇది ఎక్కడ వస్తుంది అంటే రెండో స్టేజ్లో 4వ లెవెల్ అనమాట.
రెండో స్టేజ్లో 4వ లెవెల్ వస్తుందన్నమాట ఇది. ఒక్క నిమిషం. సో ఇక్కడ రెండో దశ పేరు కన్వెన్షనల్ స్టేజ్, 4వ లెవెల్ పేరు వచ్చేసి సోషల్ ఆర్డర్ అండ్ ఒబీడియన్స్. సోషల్ ఆర్డర్ అండ్ ఒబీడియన్స్. నెక్స్ట్, కోల్బర్గ్ ఈజ్ ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ? హార్వర్డ్ యూనివర్సిటీ. కోల్బర్గ్ హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ 13th one. According to whom children have an innate ability to acquire language at their birth? ఎవరి ప్రకారం పిల్లలు భాషను నేర్చుకోవడానికి అంతర్గత సహజ సామర్థ్యంతో జన్మిస్తారు? ఆప్షన్స్ చూడండి. బందూరా. ఆల్బర్ట్ బందూరా ఏం చెప్తాడు? ఇమిటేషన్ వల్ల నేర్చుకుంటారు అని చెప్తాడు. స్కిన్నర్ ఏం చెప్తాడు? ఇమిటేషన్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ వల్ల ఏదైనా నేర్చుకుంటాడు అని చెప్తాడు. ఇంకా మనకి మిగిలింది చామ్స్కీ. చామ్స్కీ థియరీ ఈజ్ వెరీ పాపులర్ నా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్. మన మెదడులో బ్రోకా అనే ప్రాంతంలో మాటలకి సంబంధించిన ఇది ఉంటుంది, దానివల్ల మనము భాషను నేర్చుకోగలుగుతాము అని చెప్పాడు కదా, అదే నోమ్ చామ్స్కీ. ఎల్ఈడి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ అనేది మనకి పుట్టుకతో ఉండడం వల్ల మనము భాషని నేర్చుకోగలుగుతున్నామని చెప్పినాడు అనమాట. నెక్స్ట్, according to whom using the LED a child can develop primary language data, semantics and grammar from the language of adults nearby environment. సో అదే లాంగ్వేజ్ అనేది ప్రాథమిక భాష దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణ అంశాలతో రూపొందించుకుంటాడు. ప్రపంచంలోని అన్ని భాషలకి ఇది వర్తిస్తుంది. సేమ్ నోమ్ చామ్స్కీ చెప్పిన విషయం అనమాట ఇది కూడా. నెక్స్ట్, అట్ బర్త్ చిల్డ్రన్ హ్యావ్ ఓన్లీ ఎగ్జైట్మెంట్, ఉత్తేజం మాత్రమే ఉంటుంది. వాడికి కోపము, ప్రేమ, బాధ అలాంటి ఎమోషన్స్ అన్నీ ఏమి తెలియవు. పుట్టుకతో వాడికి ఉన్న ఒకే ఒక ఇది అట్ బర్త్ చిల్డ్రన్ హ్యావ్ ఓన్లీ ఎగ్జైట్మెంట్, ఉత్తేజం. ఎంత క్యూరియస్గా కాళ్ళు చేతులు అలా ఇలా చూసుకుంటూ ఎగ్జైట్మెంట్తో, ఉత్తేజంతో చూస్తూ ఉంటాడు. అంతవరకు కడుపులో ఉన్న అట్మాస్ఫియర్లో వాడికి ఏం తెలియదు. చీకటి, బయటకు వస్తేనే అంత లైటింగ్, ఇంత మనుషులు, సౌండ్స్, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టు. వాడికి ఏం ఫీలింగ్స్, ఏం ఎమోషన్స్, ఎప్పుడైనా మనిషి ఇంటరాక్షన్స్ తన వాతావరణంతో జరపడం వల్లనే కదా అన్నీ నేర్చుకుంటాడు. సో వాడికి పుట్టుకతో ఉన్నది ఎగ్జైట్మెంట్ మాత్రమే అనమాట. తర్వాత అన్ని ఫీలింగ్స్, అన్ని ఎమోషన్స్ వస్తాయి నెమ్మదిగా. పిల్లలకు ఉద్వేగము అంటే ఎమోషన్స్, ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలను అనుభవం అయినప్పటికీ వాటిని ప్రకటించడంలో నియంత్రణ నేర్చుకుంటారు. దీన్ని ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ రిలీజింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది ఎమోషనల్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎవరైనా 1వ క్లాస్ పిల్లడి దగ్గర నుంచి వాని చేతిలోంచి చాక్లెట్ లాక్కున్నామనుకో, ఏడుస్తాడు, గట్టిగా ఏడుస్తాడు, అరుస్తాడు, ఇబ్బంది, కింద పడి దొర్లుతాడు అవసరమైతే. 10వ క్లాస్ పిల్లోడి చేతిలోంచి విక్కున్నాం అనుకో, అలాంటి చేష్టలు ఏమన్నా కనపడతాయా? కనపడు. ఎందుకంటే వాడి ఎమోషన్స్ మీద కంట్రోల్ వచ్చి ఉంటుందన్నమాట. దీన్ని ఎమోషనల్ కెథార్సిస్ అంటారు. ఎమోషనల్ కెథార్సిస్. ఉద్వేగపరంగా భంగపరిచే సంఘటనలు జరిగినప్పటికీ వాటిని ఎక్స్ప్రెస్ చేయడు, కంట్రోల్లో పెట్టుకుంటాడు. అంటే అక్కడ వాడి ఎమోషన్స్ మీద కొంత కంట్రోల్ వచ్చింది. దాన్ని మనము ఎమోషనల్ కెథార్సిస్ అని అంటామన్నమాట. చిన్నపిల్లలు చూడండి, ఏదైనా లాక్కుంటే కింద పడి దొర్లు ఏడుస్తుంటారు. లేదంటే బజార్లో ఏదైనా మనం కొనియకపోతే ఆడే షాప్ ముందరే ఆగిపోయి ఏడుస్తుంటారు. చిన్నప్పుడు మనం కూడా చేస్తుంటాం కదా. పెద్ద అయినాక అట్లా చేస్తున్నామా? లేదు. మన ఫైనాన్షియల్ కండిషన్స్ అవి అన్నీ అర్థం చేసుకొని ఏదైనా వద్దంటే ఊరుకుంటాము. మరి అత్యవసరమైతే తప్పనిసరి అయితే అడుగుతాం అన్నమాట. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన ఏ దిశలో వస్తుంది? ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే తన ప్రత్యక్షంలో లేకున్న వస్తువు ఎక్కడో ఒక చోట ఉంటుంది అనేది ఏ దశలో వస్తుంది? ఇది 0 to 2 years ఉండే సెన్సరీ మోటార్ స్టేజ్లో. సెన్సరీ మోటార్ స్టేజ్, జ్ఞానేంద్రియ చాలక దశ అనే దశలో స్టార్టింగ్లో కాదు. 0 to 2 years కదా ఏజ్, స్టార్టింగ్లో రాదు,
రెండో సంవత్సరం ఎండ్ అయ్యేసరికి వస్తువు తన ఊయల్లోంచి తీసేసిన బొమ్మ కానీ గిలక కానీ తీసి ఎక్కడన్నా ఎత్తి పెడితే అది ఎక్కడో చోట ఉంటుంది అనేది వాడికి అర్థమవుతుంది. ఈ భావననే వస్తు స్థిరత్వ భావన అంటారు. అది జ్ఞానేంద్రియ చాలక దశ ఎండింగ్కి వస్తుందన్నమాట. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఎక్స్ప్లోరేటరీ స్టేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఎక్స్ప్లోరేటరీ అంటే ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహలతో ఉంటుంది. WH క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. వై, వాట్, హౌ, వేర్, వెన్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటాడు. సో క్వశ్చనింగ్ ఏజ్, అన్వేషణ వయస్సుని ఈ విధంగా కూడా అంటారు. క్వశ్చనింగ్ ఏజ్, ఎక్స్ప్లోరింగ్ త్రూ ది క్వశ్చన్స్, ఎక్స్ప్లోర్ చేస్తాడు ప్రపంచాన్ని. అడుగుతాడు అమ్మని, నాన్నని, తాతని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన వానికి వచ్చే సందేహాలన్నింటినీ అడుగుతాడు, సతాయిస్తాడు, విసిగిస్తాడు. అందుకే దీన్ని క్వశ్చనింగ్ ఏజ్ అని కూడా అంటామన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్, పేరెంట్స్ బిలీవ్ దట్ చిల్డ్రన్ ఆర్ అన్టిడీ, అన్సిస్టమేటిక్ అండ్ లేజీ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఈ దశలోని పిల్లలు శుభ్రత లేని, ఒక క్రమబద్ధం లేని సోమరులుగా ఉంటారని తల్లిదండ్రుల అభిప్రాయము. స్లోపీ ఏజ్ అంటే 7th క్లాస్ ఏజ్ వచ్చే వరకు పిల్లలు, అంటే 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇక్కడ బద్ధకంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు నీట్గా రెడీ కాపు అని చెప్పినామనుకో, ఎందుకు ఎవరైనా ఇంటికి వస్తున్నారు నీట్గా రెడీ కాపు అంటే, వాళ్ళు వస్తే నేను ఎందుకు నీట్గా ఉండాలా, నేను ఎందుకు రెడీ అవ్వాలి, అంటిడి చాలా లేజీగా అలా సమాధానాలు కూడా అట్లనే చెప్తారనమాట వాళ్ళు. సో స్లోపీ ఏజ్ అనేది దానికి సమాధానం అనమాట. నెక్స్ట్ 21వ ప్రశ్న, అట్ ది ఎండ్ ఆఫ్ విచ్ స్టేజ్ చైల్డ్ డెవలప్స్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఈ దశ అంతానికి ఆత్మభావన ప్రారంభమవుతుంది. ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఏ దశలో వస్తుంది అంటే పూర్వ బాల్య దశ. దట్ ఈజ్ 3 to 5 years ఏజ్, అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న దశ పేరు అర్లీ చైల్డ్హుడ్. ఆ దశ ఎండింగ్కి వస్తుంది, స్టార్టింగ్లోనే కాదు. మనం చిన్నపిల్లలకి అద్దంలో చూపిస్తాం, ఇదిగో బుజ్జి, అదిగో బుజ్జి, ఇక్కడ నువ్వే కదా అంటే అద్దంలో ఉండేది తను అని 1 సంవత్సరం 2 సంవత్సరాలప్పుడు వాడు తెలుసుకుంటాడు. దాన్ని ముద్దు పెట్టడం ఇట్లా చేస్తుంటాడు. 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి నువ్వు ఎవరు అంటే, నేను సో అండ్ సో, నేను పలానా వాళ్ళ కూతుర్ని లేదా కొడుకుని, నేను పలానా వల్ల అబ్బాయిని లేదా అమ్మాయిని, నేను ఈ క్లాస్ చదువుతున్నాను, ఈ స్కూల్లో చదువుతున్నాను, సో నేను నా పేరు ఇది, ఇవన్నీ చెప్పగలుగుతాడు. వాడికి సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది పూర్వ బాల్య దశ అంతానికి ఏర్పడుతుంది. సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది అర్లీ చైల్డ్హుడ్ ఎండింగ్కి ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇన్ విచ్ స్టేజ్ చైల్డ్ డెవలప్స్ బేసిక్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ వస్తున్నాయి అంటే స్కూల్కి పంపించుంటాం కదా. పూర్వ బాల్య దశలో అంగన్వాడీ స్కూల్కి పోతాడు. అంగన్వాడీలో వాడికి మ్యాథ్స్ అంతా వచ్చిండవు. జస్ట్ అక్కడ ఏం చేస్తారు, బల్బము లేదా పెన్సిల్ పట్టుకోవడానికి ట్రైనింగ్ ఉంటుందన్నమాట, అంతే. మహా అయితే ABCDలో అలా ఏదైనా నేర్చుకుంటాడు. కానీ ఇక్కడ పఠనము, రీడ్ చేయగలుగుతున్నాడు. క్యాల్కులేషన్స్, మౌలిక గణిత సామర్థ్యాలు, అంటే చతుర్విధ గణిత నైపుణ్యాలు ఉన్నాయి కదా, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవి చేయగలుగుతున్నాడు. అంటే అప్పుడు ఏ దశలో ఉంటాడు వాడు, లేటర్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. ఆ దశలో వాడికి 6 to 6 years తర్వాత ఉండే దశని మనము లేటర్ చైల్డ్హుడ్ అని అంటాము. ఆ దశలో వాడికి మౌలిక గణిత సామర్థ్యాలు, పఠనం అంటే చదవడము, రాయడం, ఇలాంటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఎవరి అభిప్రాయంలో స్వయంగాను ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగలిగిన సాంఘిక పెరుగుదలని సాంఘిక వికాసం అని అంటారు. అకార్డింగ్ టు whom by social growth and development we mean increasing ability to get along with one and others. సోరెన్సన్ డెఫినేషన్ అనమాట. సాంఘిక వికాసము అంటే స్వయంగా వ్యక్తి తనతోనూ ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగలిగిన సామర్థ్యం.
సమర్థవంతంగా మెలగగలిగిన సామర్థ్యం. మనం సమాజంలో వ్యవహరించాలి. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది కూల్గా చిల్గా ఉంటారు, కొంతమంది ఏమీ పట్టనట్టు ఉంటారు. ఇలాంటి వ్యక్తులందరి మధ్యన మనం వ్యవహరించాలి కదా. ఎవరితోనూ తగులు దెబ్బలాటలు పెట్టుకోకుండా కామ్గా మన లైఫ్ మనం లీడ్ చేయగలగాలి కదా. సో ఇలాంటి వ్యక్తులందరితోనూ మెలగగలిగిన సామర్థ్యాన్ని సాంఘిక వికాసము అంటారు అని చెప్పిన వ్యక్తి సోరెన్సన్. నెక్స్ట్ క్వశ్చన్. According to whom social development means attaining of maturity in social relationship. సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే పరిణితి అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. డైరెక్ట్ బిట్, దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అబౌట్ దట్. సాంఘిక సంబంధాలలో ఒక ఎంప్లాయీగా, ఒక ఆఫీస్లో బాస్గా, లేదా నువ్వు అతని దగ్గర పనిచేసే వ్యక్తిగా, ఒక ఇంట్లో ఒక తల్లిగా, లేదా ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, సాంఘిక సంబంధాలలో ఏ సంబంధమైనా తీసుకో, వాటిలో ఒక పరిణితి సాధించినట్లయితే దాన్నే సాంఘిక వికాసము అని అంటారని చెప్పినది ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియనే సాంఘిక వికాసం అని ఎవరు నిర్వచించారు? గ్యారెట్. According to whom social development is a process when an individual adjusts within himself and develops a desired behavior to live with others in harmony. సో ఈ డెఫినేషన్ గ్యారెట్ ఇచ్చిన డెఫినేషన్ అనమాట. అది సో 25 క్వశ్చన్స్ ఇవి, వీటి సమాధానాలు అర్థమైందనుకుంటాను. అర్థం కాకుంటే గ్రూప్లో ఈ క్వశ్చన్ అర్థం కాలేదు, ఇది డౌట్ ఉంది అని ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ ట్రై టు మై లెవెల్ బెస్ట్ టు గివ్ ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, స్టే సేఫ్, డోంట్ స్టాప్ లెర్నింగ్.